నేను ముందు చాలా మందికి ఫోన్లో కూడా చెప్పున్నాను, దయచేసి మీ ఫోన్లో రైట్ మంచి డేటా కన్సంప్షన్ ఉన్న ఫోన్ తీసుకోండి. 1 GB అట్లా తీసుకుంటే వీడియో స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1, అన్సేఫ్ యాప్స్. ఇది చాలా పెద్ద ఇష్యూ సార్. చాలా వరకు మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి, మొబైల్ పర్ఫార్మెన్స్ పడిపోకడానికి, అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తూనే ఉంటే ఆడియో రాకపోవడానికి, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన మొబైల్లో చెత్త కంటెంట్ ఎక్కువ ఉన్నది. చెత్త కంటెంట్ అంటే మనము అన్సేఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఏదైనా గేమ్లో కాస్ట్ పెట్టి యాప్ గేమ్ డౌన్లోడ్ అవుతుందంటే టారెంట్స్కి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని రైట్ ఓ షాడో సాక్సో ఏదో ఒక ప్రాక్సీ సర్వర్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ని అన్లాక్ చేసి ఆడతాము. గేమ్ని అన్లాక్ చేసి ఆడుతున్నామనే ఆనందం ఉన్నది, కానీ ఆ డోర్ మీరు ఓపెన్ చేయగానే మీ మొబైల్లోకి చాలా వరకు రైట్ మాల్వేర్స్ వెళ్ళిపోయాయి. మాల్వేర్స్ ఏం చేస్తుంది, మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ని తింటుంది. అంటే చాలా ఇష్యూస్ వస్తాయి. అది మీకు రైట్ ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పాలో లేదో తెలియదు. రైట్ ఒక ముంబైలో 1 ఫిమేల్ తనకేంటంటే ముంబైలో పొద్దున ఆఫీస్కి వెళ్తుంది, సాయంత్రం వస్తుంది. బాగా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఈ లోన్లీగా ఫీల్ అయ్యే ఆమెకు రైట్ డేటింగ్ వెబ్సైట్స్ మాట్లాడడము, ఎవరు పొద్దున ఆఫీస్కి వెళ్తుంది, సాయంత్రం వస్తుంది, ఈ డేటింగ్ వెబ్సైట్స్ అన్ని అన్లాక్ చేసుకోవడము. మీరు ఇప్పుడు ఈ డేటింగ్ వెబ్సైట్స్ ఏది చేసుకున్నా 2-3 కాంట్రాక్ట్ కావాలంటే అందమైన అమ్మాయి ఫోటో కనబడుతుంది, పే చేయండి అని అంటారు. ఆ టైంలో పే చేసి మీరు వెళ్తారు. ఇట్లా ఈ అమ్మాయి she wanted to speak to a lot of handsome hunks. సో తన వెబ్ కామ్ ఆన్ చేసి చాలా అన్సేఫ్ యాప్స్ ని యూజ్ చేసేది. రైట్ ఒక 6 నెలల తర్వాత తను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చూసే హెచ్ఆర్ తనను చూసి నవ్వి రైట్ నిన్ను పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ వెబ్సైట్ లో నేను ఆన్లైన్ లో చూస్తాను. రైట్ ఆన్లైన్ ఆమె వెబ్ క్యామ్ ఆన్ చేసిపోయింది, కానీ దాని తర్వాత మాల్వేర్స్ వచ్చాయి. ఇట్లాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. పనికి మాలిన తలకాయ నొప్పులు పెట్టుకోవద్దు. మొబైల్ అనేది ఇట్స్ అన్ ఎడిక్షన్. ఏదైనా సోషల్ మీడియాని ఒక స్థాయి వరకు ఉపయోగపడితే బాగుంటుంది. రైట్ దానికి మించి ఉపయోగపడితే లేని తలకాయ నొప్పిలు ఇన్వైట్ చేసుకోవద్దు అన్నెసర్లీ. నేను ఎప్పుడూ క్లాసులో కొంతమందికి ఫోన్లో కూడా అన్నాను, రైట్ కమింగ్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, క్లోనింగ్ సాఫ్ట్వేర్స్ యాప్ లో అవాయిడ్ చేసుకోండి. క్లోనింగ్ సాఫ్ట్వేర్స్ అవాయిడ్. క్లోనింగ్ ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఉంటే మీ మొబైల్లో ఉండకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్, షేర్ ఇట్. ఎమ్యులేటర్స్ ఏమున్నా కొంతమంది యాప్ కంటెంట్ వెబ్సైట్ లో చూద్దామని చెప్పి ఎమ్యులేటర్కి వెళ్తారు. మీరు ఇంకా చదువుకునే స్థాయిలో ఉన్నారు. మేము మా టీం వాళ్ళు ఐఐటి ఐఐఎం గ్రాడ్యుయేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 9 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. తక్కువ మాకు తెలిసిపోతుంది. ఎమ్యులేటర్స్ యూజ్ చేస్తే ఇది మాత్రం మేము ఐడెంటిఫై చేస్తే, ఎమ్యులేటర్స్ యూజ్ చేస్తే ఫస్ట్ కొంతమంది మొబైల్స్ కి వార్నింగ్ సింబల్ రావచ్చు, సస్పీషియస్ యాక్టివిటీ అని. సెకండ్ ఏదైనా రికార్డింగ్ ట్రై చేస్తే ఏమీ చేయరు. మీకున్న నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ కి ఆ ఈమెయిల్ ఐడికి లీగల్ టీం నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ కోరుతూ ఒక కోర్టు నోటీస్ మీకు వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అన్ అఫెన్స్, మనం తెలియకుండా చేస్తాము. థర్డ్ వచ్చేసరికి వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్స్. వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్స్. 4వది వచ్చేసరికి మాల్వేర్స్. 5వది వచ్చేసరికి ప్రాక్సీ సర్వర్లు. ఇది ప్రాక్సీ సర్వర్లు గేమ్స్ కానీ అడల్టరేటెడ్ వెబ్సైట్స్ చూడడానికి యూత్ యూజ్ చేస్తే మొబైల్ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. ఈ 5 దయచేసి అవాయిడ్ చేయండి. మీరు 5 ఏది యూజ్ చేసినా రైట్
ఏఎన్సి యాప్ లో మీకు ఒక వార్నింగ్ సింబల్ వస్తుంది, మీరు ఫోన్ చేస్తేనే అన్బ్లాక్ అవుతుంది. రెండోసారి వార్నింగ్ సింబల్ వచ్చింది అని అంటే మీ ఒక లాగిన్ అబ్రప్ట్ గా టర్మినేట్ అయినట్టు. లాగిన్ టర్మినేట్ రెండోసారి అవుతే మాత్రము మీరు డేంజర్ జోన్ లో పడతారు సార్. అనవసరంగా మీకు మెయిల్స్ వస్తాయి, ఆ మెయిల్స్ కి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. డబ్బుల యాప్లు, ఇప్పుడు పనికి మాలిన కొన్ని డబ్బుల యాప్లు ఉన్నాయి, డబ్బులు తీసుకోండి ఇంట్రెస్ట్ ఇంతే ఉంటుందని. ఆ డబ్బులు లేని ఆ బాధతోటి వాడు చేస్తాడు, ఆడు కొని తలకాయ నొప్పిని కొని తెచ్చుకుంటాడు. వాడితో పాటు వాడి మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజ్లు పంపిస్తారు, సోషల్ షేమింగ్ చేస్తారు. ఇవన్నీ అన్ఇన్వైటెడ్ ప్రాబ్లమ్స్ ని మీరు కొని తెచ్చుకోవద్దు. ఈ 5 మాత్రము దయచేసి, ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాను, మీ మొబైల్లో ఈ 5 సంబంధించి ఏది ఉండకూడదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్లోనింగ్ సాఫ్ట్వేర్, మీ మొబైల్లో ఉన్న కంటెంట్ ఇంకో మొబైల్ కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడము. ఆడు షేర్ ఇట్టోడు మీకు వట్టిగానే ఫ్రీ ఇస్తాడు అనుకుంటున్నారా? ఒక సేయింగ్ ఉన్నది, వట్టికి ఇస్తే మీరే ప్రోడక్ట్ వాడికి. Cloning software, and emulators, video recording softwares, malwares, proxy servers. Please avoid all these in your mobile. మీరు ఏ రకమైన చేసినా గానీ సిస్టమ్ మిమ్మల్ని దొరకబడుతుంది. Avoid all these in your mobile. Let me get into the concept. మాల్వేర్స్ తోటి, ప్రాక్సీ సర్వర్స్ తోటి చాలా జాగ్రత్త సార్. మీకు మొత్తం కంటెంట్స్ అన్ని ఎగిరిపోతాయి. మీకు అప్పుడప్పుడు పనికి మాలిన జీమెయిల్లో కూడా రావచ్చు, ఇంత పే చేయండి మేము వి హావ్ హ్యాక్డ్ యువర్ అకౌంట్ అని. అవన్నీ కొని తెచ్చుకోవద్దు ప్రాబ్లమ్స్.